హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా స్వీట్ హోమ్ అడ్వెంచర్స్. నమస్తే అండి అందరికీ. ఈరోజు వీడియో రెడ్ రైస్తో నేను అన్నం కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ రెడ్ రైస్ వల్ల ఉపయోగాలు, ఏ రకాలు మనకు ఏపీలో అందుబాటులో ఉన్నాయి, మన తెలుగు రాష్ట్రాల్లో అనేది కూడా మీకు వివరంగా చెప్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే దీని వివరాలు ఎక్కడ దొరుకుతాయో నేను చెప్తాను. ముందుగా రెడ్ రైస్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను, చూడండి. దగ్గరగా కూడా చూపిస్తాను. నా దగ్గర ఉన్నవి ఇవి అన్నమాట. ఇవి కాస్త మధ్యలో కట్ అయినందుకు అట్లున్నాయి. ఇవి ఆర్గానిక్ రెడ్ రైస్ అండి, అంటే న్యాచురల్గా పండించినవి, పాలిష్ చెయ్యనివి అనమాట. కెమికల్ ఫ్రీ అనమాట. రసాయన ఎరువులు ఏం వాడకుండా న్యాచురల్ పద్ధతిలో మన సేంద్రియ ఎరువులు వాడి పండించిన రైస్ అనమాట. తెలుగు రాష్ట్రాల్లో దీనిని నవారా రైస్ అని, రక్తశాలి రైస్ అని, అంటే రక్తశాలి ఎర్ర బియ్యం అని, ఇలా మట్టా రైస్ అంటే కేరళలో పండే మట్టా రైస్ అని రకరకాలుగా దొరుకుతాయి. ఇవి ఆర్గానిక్ రైస్ అన్నమాట, న్యాచురల్ పద్ధతిలో పండిస్తారు. ఇవి చాలా మంచిదండి. ఎంత మంచిదంటే అసలు షుగర్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్గా తీసుకుంటే షుగర్ తగ్గిపోతుంది. రక్తశాలి అనే రకం తీసుకున్నారంటే హెమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది, వెయిట్ లాస్ అవుతారు. నవారా రైస్ ఖచ్చితంగా తీసుకున్నారంటే రెగ్యులర్గా షుగర్ కంట్రోల్లోకి వస్తుందని చెప్తున్నారు. నేనైతే ఈ బియ్యం గురించి కొంచెం రీసెర్చ్ చేసి మీకు చెప్పాలనుకున్నానండి. నేనేం డాక్టర్ని కాదు, సొంతంగా నేను చెప్పట్లేదు. దీని గురించి నేను చెప్పాలంటే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకున్నాను అనమాట. ఈ బియ్యాన్ని అయితే చక్కగా 2-3 సార్లు కడిగి 6 నుంచి 8 గంటలు నానబెట్టాలండి. ఎందుకంటే బాగా హార్డ్గా ఉంటాయన్నమాట. ఇవి ముడి బియ్యం కదా, మామూలుగా మనము పాలిష్ చేసినట్టువైతే ఎక్కువ నానాల్సిన అవసరం లేదు. ఈ రైస్ వల్ల మనకు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. హెల్త్కి ఇంత మంచిగా అనిపించే రైస్ని మనం తప్పకుండా వాడితే బాగుంటుందని మీకు పరిచయం చేస్తే, ఎవరైనా షుగర్ ఉన్నవాళ్ళు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, మామూలుగా వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు, ముఖ్యంగా వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది. ఫ్యాట్ అసలు బాగా తగ్గిస్తుంది. మీరు చాలా వీడియోస్ ఉంటాయి రెడ్ రైస్ మీద, మీరు రీసెర్చ్ చేసి బాగా తెలుసుకున్న తర్వాతని ఈ రైస్ని వండుకోండి. నేను వండే విధానం కూడా చూపిస్తాను మీకు. 8 గంటలు ఇది నానబెట్టాను. ఇప్పుడు కుక్కర్లో ఎసురు పెట్టుకుందాం. ఎంత పెట్టుకోవాలనేది కూడా చెప్తాను. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల నీళ్ళు పోయాలండి. నేను కప్పులో చూపించాను కదా, అయితే 3 కప్పులు తీసుకున్నాను, 6 కప్పులు నీళ్ళు. మీరు ఏ కొలతతో తీసుకున్నారంటే దానికి, అంటే 1కి 2 పోస్తాం మామూలు రైస్కి అయితే, ఇది 1కి 3 పోయాలి. అంటే 1 గ్లాస్ కానీ 1 కప్పు కానీ ఎక్కువ పోసుకోవాలి. అప్పుడే మీకు అన్నం పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే కొంచెం హార్డ్గా ఉంటుందన్నమాట. రెగ్యులర్ రైస్ కంటే ఇది కొంచెం మందంగా, నోటికి మనం తినేటప్పుడు కాస్త లావుగా అనిపిస్తుంది అనమాట. ఫీల్ అలా ఉంటుంది, కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది. నార్మల్ రైస్ కంటే చాలా బాగుంటుంది. నేను 1కి 3 1.5 గ్లాస్ తీసుకున్నానండి. మేము అందరం తింటాం కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. మీరు చిన్న గ్లాస్ ట్రై చేయండి, చిన్న టీ కప్తో ట్రై చేయండి. ఎసురు బాగా కాగాక నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేస్తున్నాను. ఇవి మీరు ఎక్కడ దొరుకుతాయంటే, మీరు అమెజాన్లో ఎతకండి, అమెజాన్లో కంపల్సరీ దొరుకుతాయండి. మామూలుగా ఎవరైనా రైతులు ఉంటే కూడా, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా రైతులు దగ్గర కూడా కొనవచ్చు. మైథిలి అని తెలంగాణ సైడ్ ఒక ఫార్మర్ ఉన్నారండి, నేను వీడియోస్ చూసేటప్పుడు ఆవిడ పండిస్తున్నారు. మీరు అట్లా రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా అయినా కొనవచ్చు. ఇంకొకరు నవారా రైస్ గురించి కూడా ఒక ఫార్మర్ వీడియోస్ చేస్తున్నాడండి. చాలామంది ఉన్నారు. అది మీరు తెలుసుకోవాలంటే తెలుసుకొని తినండి, తెలియకుండా తినడం కంటే తెలుసుకొని తింటే మీరు. మంతెన సత్యనారాయణరాజు డాక్టర్ గారి వీడియోలు చూసినా మీకు తెలుస్తుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. మా ఇంట్లో సాల్ట్ వేస్తేనే తింటారు, ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోండి. ఈ రెడ్ రైస్ ఆర్గానిక్ కానీ, లేకుంటే నవారా రైస్ కానీ, రక్తశాలి కానీ, మట్టా రైస్ కానీ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అమెజాన్ లింకులు ఇస్తానండి. ఎవరైనా ఆ లింక్ ద్వారా కొనాలనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. తెలియని వాళ్ళు ఎవరైనా అమెజాన్ ద్వారా నా లింకులు ఉపయోగించి కూడా కొనుక్కోవచ్చు. డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా కొనాలనుకుంటే కొనుక్కోండి. ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టాలి. విజిల్ పెట్టాక ఎందుకు చెప్తున్నానంటే, హైలో 1 నుంచి 2 విజిల్ వచ్చాక సిమ్ చేసేయాలండి. ఎందుకంటే అంత నీరు కొద్దిగా ఎక్కువ వేసినాం కదా, టైం పడుతుంది ఉడకడానికన్నాను, మొత్తం పొంగిపోతుంది అనమాట. ఇప్పుడు హైలో 2 విజిల్ వచ్చినాక మిగతాదంతా సిమ్లోనే చేయాలి. నాకు 1/2 అవర్ పట్టింది చేయడానికి. కుక్కర్లో 6 నుంచి 7 విజిల్ వచ్చే వరకు పెట్టుకోండి. నార్మల్ రైస్కి అయితే 3 to 4 సరిపోతుంది కదా, దీనికి 7 పడతాయి అన్నమాట. కొద్దిగా టైం పడుతుంది. ఇంకా గిన్నెలోనో కుండలోనో అయితే
ఇంకాస్త టైం పడుతుందండి. కొంచెం నిదానంగా ఉడుకుతాయి అనమాట, కొద్దిగా లావుగా ఉంటాయి. ఉడికి సాఫ్ట్గా రావాలి, మనకు తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇంత టైం పడుతుంది. ఏదో కొద్దిసేపు నానబెట్టి అలా వండారంటే కాస్త డ్రై అయిపోతుంది అనమాట, బాగా గట్టిగా ఉంటాయి అనమాట. రైస్ అంతా పొడి పొడిగా వస్తుంది, తినలేము, కంఫర్ట్గా ఉండదు. కాబట్టి నేను చెప్పిన కొలతలతో మీరు రైస్ వండుకున్నారంటే చక్కగా ఇలా వస్తుంది. చూడండి, విజిల్ తీసేసి చల్లారాక మూత తీసాను, చూస్తున్నారు కదా సాఫ్ట్గా వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ రాగి ముద్ద కలర్లో ఉందన్నమాట. ఇది రెడ్ కలర్ ఉంది, బ్రౌన్ రెడ్ మిక్సింగ్ లాగా ఉందన్నమాట. ఇది తినడానికి రుచి చాలా బాగుంటుందండి. ఆకుకూర పప్పులు, ఏది కర్రీస్లోకి దేంట్లోనైనా తినొచ్చు. ఇప్పుడు ఇంత సాఫ్ట్గా ఉంది కదా, ఆరిన తర్వాత పొడి పొడిలాడుతుంది అనమాట. కుక్కర్లో కాబట్టి ప్రెషర్ ప్యాన్లో వండుకోండి, చాలా బాగుంది. లేదు మనకు పాత పద్ధతిలో కావాలంటే కుండలో, మట్టి కుండలో కానీ గిన్నెల్లో కానీ వండుకుంటే, మట్టి కుండలో వండుకుంటే చాలా మంచిది అంటున్నారు. ఇదండి ఈ రైస్ గురించి వివరాలు. చాలామంది హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారు కదా, ముఖ్యంగా షుగర్తో, హెమోగ్లోబిన్ డెఫిషియన్సీతో, కీళ్ళవాతంతో. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. వైట్ రైస్ స్లోగా మానేసి ఇవి తినడం అలవాటు చేసుకుందాం అందరము. ఈ రైస్తో కూడా ఇడ్లీ, దోశ చేసుకోవచ్చు అండి, చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. రైస్ ఎలా వాడతామో అలా వాడుకోవచ్చు. అవి కూడా ఫ్యూచర్లో చూపిస్తాను. ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కనీసం వారానికి 2 సార్లు అన్నా ట్రై చేయండి. ఇట్లా ఆకుకూర పప్పులతో, కూరలతో, అన్నిటితో బాగుంటుంది. రైస్తో ఎలా తీసుకుంటామో అలానే తీసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ తినలేమన్నమాట, కొద్దిగా తినేస్తాము. ఈ రైస్ గురించి నేను తెలుసుకొని జెన్యున్గా మీకోసం చేశానండి. చాలామంది తెలుసుకోవాలి, ఇలాంటివి అలవాటు చేసుకొని హెల్త్ బాగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో, 10 మందికి మంచి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.